మేడం మాకు ఒకళ్ళకి జాబ్ కోసం అని చెప్పి కొంత డబ్బు కట్టే ప్రక్రియలో నేను మధ్యవర్తిగా ఉన్నానండి. వాళ్ళు డబ్బులు కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఆ కట్టిన వ్యక్తిని అడిగితే చెక్కులు ఇచ్చారండి. ఓకే. ఆ చెక్కులు మరలా వెళ్ళి తీసుకోవట్లేదు, మాకు క్యాషే కావాలని డిమాండ్ చేస్తున్నారండి. అయితే ఇది డిసెంబర్ 15 ఇచ్చారండి, ఇంక మార్చి 15 వరకు డేట్ ఉంది. అయితే ఆ చెక్కులు నేను వాళ్ళ పేరే వచ్చినాయండి. మేము వెయ్యొచ్చా చెక్కులు వాళ్ళ అకౌంట్ లో వేస్తే అది ఎంతవరకు ఆ కేసు వస్తుంది? ఒకవేళ బౌన్స్ అయితే అది కేసు వాళ్ళు వెళ్ళాలా మేము వెళ్ళాలా? ఆ చెక్కుల మీద పేరు ఎవరిది ఇచ్చారు? వాళ్ళది వేరే వాళ్ళదండి. మేము అదే జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు, మేము మధ్యవర్తులం అండి. కాకపోతే మేము మధ్యవర్తిగా ఉండడంతో మమ్మల్ని పట్టుకున్నారండి. డబ్బులు రప్పించింది, చెక్కులు రప్పించారు. చెక్కుల వరకు ఇచ్చారండి. ఆయన ఇస్తానంటే చెక్కులు అని చెప్పి ఆయనగా ఇచ్చారండి. అయితే మళ్ళీ చెక్కులు వచ్చాక వీళ్ళు తీసుకోవట్లేదండి, క్యాషే కావాలంటున్నారండి. అది ఇంకా 20 days ఉందండి ఎండింగ్ అవడానికి డేట్. అది మేము వాళ్ళ అకౌంట్ లో చెక్కులు కాకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు కదండి. ఎలా అండి? ఆన్లైన్ చేయొచ్చు కదా వాళ్ళ అకౌంట్ లోకి. ఆన్లైన్ చేయొచ్చు మేడం. ఎలా మేడం? వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదండి. ఇప్పుడు చెక్కులు ఇచ్చారు మీకు, చెక్కుల బదులుగా మీరు ఆన్లైన్ చేస్తారు అంతే కదా? చెక్కులు ఆన్లైన్ చేస్తామండి. అది తెలియదు మేడం. ఎలా మేడం? పేమెంట్ ఇచ్చే బదులు పేమెంట్ కి చెక్కులు ఇచ్చే బదులుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు చెక్స్ అనేది. కాకపోతే ఇంకొకటి అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి ఇట్లాంటి సందర్భాలు వస్తుంటాయి. మీరు అడుగుతున్నది ఉద్యోగం రీత్యా మీరు ఇచ్చినటువంటి చెక్కులు కాబట్టి డబ్బులు తీసుకున్నారు, ఉద్యోగం ఇప్పియలేదు, ఇప్పివనందుకు మా డబ్బులు మాకు ఇప్పియాలనేది ఇల్లీగల్ గ్రాట్యుటీ చెక్స్ చెల్లవండి. మీరేమనుంటే చెక్కుల ద్వారా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా కూర్చొని నువ్వు ఈ రకంగా మమ్మల్ని మోసం చేసినావు, క్రిమినల్ కేసు పెడతాం, పోలీస్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పిస్తాను, డబ్బులు తీసుకుని మోసం చేసినావు అని చెప్పేసి కేసు పెట్టడం తప్పిస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న చెల్లుబాటు అయ్యే వాటికి మాత్రమే చెక్కులు చెల్తాయి, ఆ ట్రాన్సాక్షన్ చెల్లుతుంది. ఇప్పుడు ఉద్యోగానికి లంచాలు ఇవ్వడమో లేకపోతే ఇంకో రకంగా తీసుకునే ప్రయత్నాలకు చెక్కులు చెల్లవు. ఇవి ఇల్లీగల్ గ్రాట్యుటీ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఆ చెక్ మేము డిపాజిట్ చేయొచ్చా బ్యాంక్ లో? చెల్లని చెక్కులు ఒకవేళ మీరు ఈ పర్పస్ లో మీరు తీసుకున్నట్టయితే ఆ చెక్కే చెల్లదు. డిపాజిట్ చేయడానికి ఏ చెక్ అయినా డిపాజిట్ చేయొచ్చు. బ్యాంక్ అతను ఏముంటుంది, 3 months లో ఉంటుందా, ఇతనికి అకౌంట్ క్లోజ్ అయ్యిందా, ఎవరైనా చేయొచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీరు కేసు వేసి ప్రూవ్ చేసుకోగలగాలి. మీరు అలాంటి చెక్కులు ఎన్ని తీసుకున్నా కానీ చెల్లుబాటులోకి రావు. అది అప్పు కింద అయినటువంటి చెక్కులు అయితే మాత్రమే లీగల్ ప్రాబ్లం. ఇది చెక్కుల రూపంలో అయ్యేది కాదు. ఒకవేళ చెక్కు తీసుకుంటే కూడా అప్పు తీసుకుని ఇవ్వాల్సిందే తప్పిస్తే ఎవరినో ఒకరిని ఇన్వాల్వ్ చేసి క్యాష్ ఇచ్చారు కాబట్టి క్యాష్ అంటే లంచంగా ఇచ్చారు. లంచం కింద ఇచ్చింది ఏది చెల్లుబాటు కాదు. ఇన్ కేసు ఇవ్వడం తీసుకోవడం లంచం కాబట్టి మీరు అట్లా కేసు వేస్తే అవతల వ్యక్తి లంచం కింద తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రాసిక్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లంచం ఇవ్వడం ఎంత నేరమో లంచం తీసుకోవడం కూడా అంతే నేరం. ప్రోత్సహించిన వాళ్ళు మధ్యవర్తులు కూడా అంతే నేరస్తులు, అందులో భాగస్వాములు అవుతారు. కాబట్టి దీన్ని ఎక్కువ పెంచుకోకుండా మీరు అందరు కూర్చొని చూడు ఇంత తీసుకున్నాం మాకు ఇచ్చేసి మోసం చేసిన కేసు పెట్టాలా, మాది మాకు ఇస్తామని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడమే. ఓకే జడ్జి గారు, చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 138 NI యాక్ట్లో చెక్కులు ఎందుకు ఇస్తున్నాము అంటే నేను కొంచెం అప్పు తీసుకున్నాను, అది నేను తిరిగి ఇవ్వడానికి నేను చెక్ ఇస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నేను నా పేరు కానీ అమౌంట్ డేట్ అంతా రాస్తాను. ఇది ఇచ్చేటప్పుడు